ఆదికాండము 17వ అధ్యాయము కొన్ని వచనములు చదువుకుందాం. తదుపరి మరి కొన్ని వచనాలకు మనం వర్తమాన సమయంలో వెళ్తాము. ఆదికాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి మార్చి చదువుకుందాం. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైన దేశముననగా కనాను దేశమంతటిని స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై యుందునని అతనితో చెప్పెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఎనిమిది దినముల వయస్సు గలవాడనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యునేత వెండితో కొనబడినవాడైనను మీ తరములలో ప్రతి మగవాడును మీలో సున్నతి పొందవలెను. వచనం. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అటువాడు తన జనుల్లోండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించెదను. ఆమె జనములకు తల్లి అయ్యుండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము ఇష్మాయేలుని సన్నిధిని బ్రతుకు అనుగ్రహింపుమని దేవునితో చెప్పగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, ఈ మా ప్రభు దినం మాకు అనుగ్రహించి మీ మందిరంలో చేరి బల చుట్టూ ప్రశస్తమైన మీ బిడ్డలతో సహవాసంలో మిమ్మల్ని ఆరాధించి సేవించలుగా ఇచ్చిన తరుణానికి స్తోత్రాలు. నిశ్చయముగా అబ్రహాముగా మార్చి శారైని శారాగా మార్చి వారిలో నుంచి జనములకు రాజులకు రాజును మా ప్రభు అయిన క్రీస్తుని మీరు తెచ్చారు. అందుకై మీకు వందనం చెల్లిస్తూ మేము మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. అబ్రహామును గురించి పౌలు పరిశుద్ధాత్మ ప్రేరితో మాట్లాడేటప్పుడు నీ సంతానము అనినప్పుడు ఆ సంతానము క్రీస్తు అని ప్రత్యక్షంగానే రాశాడు. అందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమగల మా తండ్రి, ఈ రాజు ఎలాంటి రాజో మీరు మాకు జ్ఞాపం చేస్తూ వచ్చారు. అటు రాజునుగా మా జీవితంలో మేము రుచించి ఆనందించి అనుభవించు వారిగా వారు చేశారు. మీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రోజున అలాంటి వారంగా మేము ఏం చేయవలనో మీరు జ్ఞాపం చేసి, మూడవదిగా ఈ రాజుని ప్రభుని సౌందర్యమును కొన్నవాడని మేమును పరిశుద్ధత అలంకారం ధరించి ఆరాధనాస్తుతి స్తోత్రములు మీకు సమర్పించేందుకు కొరకై అనుగ్రహించే తరుణానికి స్తోత్రాలు. ఇదే మీరు మా నుంచి కోరారు. ఓ దేవా, మరి ఒక పర్యాయము ఇటు రాజులకు రాజు ప్రభులకు ప్రభు, నిత్యుడైనటువంటి రాజు, మహిమగలిగినటువంటి రాజువు, అంతేకాదు రక్షణ రాజువు, నీతి రాజువు, సమాధానపు రాజువు యేసు ప్రభు వారు పరిశుద్ధమైన ఔన్నత్యమైన అసమానమైన రాజాదిరాజు నామమున మేమును ఉదయకాలం ఆరాధన స్తుతి స్తోత్రములు సంఘముగా మరి ఒక పర్యాయం మీకు అర్పిస్తున్నాము. అంగీకరించు ప్రభా.
మా మధ్యలో మీరు ఇచ్చిన బలకే స్తోత్రాలు. యోగ్యముగా మేము అందులో చేవేటుగా మారు సిద్ధపరచు. అయోగ్యముగా తిని త్రాగుబాటు శిక్షావిధి పాత్రను మీరు సెలవిచ్చున్నారు. వెనగలాగు ఎవరు కాకున్నట్లుగా కనికరించు. మా కొరకై మీరు ఇచ్చిన శ్రేష్టమైన దీవెన గ్రంథానికి స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడు. మీ స్వరం మాకు వినిపింపచేయం. మమ్మల్ని మీరు దర్శించి ఒక నూతనమైన రీతిలో మీరు మాతో మాట్లాడు. మీ శిలువ చాటున మమ్మల్ని దాచు. మేము ఏమాత్రం వారు మీ వాక్యం విస్తపరచుకు మేము చాలా మంది ఒప్పుకొనిచున్నాం. ఆయన మేము మీ ప్రజల మీ సన్నిధికి వచ్చినాం. అక్కడిగల వారు ఖాళీగా పంపక మీరే మాతో మాట్లాడండి. వందనం చెల్లిస్తూ యేసు ప్రభువు వారి ఘనమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని. పోయిన పర్యాయం మనం ఈ అధ్యాయంలోని భాగాలు ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఈ 3వ వచనానికి వచ్చి ఉన్నాం. అబ్రాహాము సాగిలపడి ఉండగా అన్నటువంటి మాట అది ఏం చూపిస్తుంది అనే విషయం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇలాంటి పదం మరో పర్యాయం వచ్చింది 17వ అధ్యాయంలో. దానికి మళ్ళీ రాబోతాం మనం. కానీ ఇక్కడి నుంచి దాటిపోతూ ఈ మాట జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. దేవుడు అతనితో మాట్లాడాడు. ఆయన సాగిలపడగా దేవుడు అతనితో మాట్లాడాడు. కనుక అబ్రహాముతో దేవుడు మాట్లాడడము నిజమే చాలా అవసరం మనిషి జీవితంలో. నిర్గమాకాండ 25వ అధ్యాయంలో దేవుడు మోషేతో అన్నాడు, నీవు ఇశ్రాయేలుకు ఏం చెప్పవలను? ఆ కరుణాపీఠం మీద కెరూబుల మధ్య నుంచి నేను నీతో మాట్లాడదును. ఐ విల్ కమ్యూన్ విత్ ది. కాబట్టి ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు అనేది మనం చూస్తాం. ఈరోజు ఆ దేవుడు మనతోనూ మాట్లాడాలని కోరుతున్నాడు. హెబ్రీలు రాస్తూ పౌలు అపోస్తలుడు ఒక మాట అంటాడు. తర్వాత పాత నిబంధనలో అనేకమైన పర్యాయములు దేవుడు మాట్లాడాను, దేవుడు మాట్లాడాను, దేవుడు చెప్పాను, దేవుడు సెలవిచ్చాను అనే మాట ఎన్నో పర్యాయాలు మనం చూస్తాం. మన హృదయంలో మనం ఆశపడదాం, దేవా నాతో మాట్లాడు. ఇలాంటి ఆశ మన హృదయంలో ఉండడం అనేది అవసరం. మోషేతో దేవుడు మాట్లాడిన విషయాన్ని గురించి మనం చూస్తే మనుషులు ఒక మనిషితో మాట్లాడినట్లుగా. కాబట్టి దేవా నీవు నాతో మాట్లాడు. సమయలు చిన్న ప్రార్థన చేస్తున్నాడు. నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిము. అంతేనా? ఆజ్ఞనిము. అది ఇక్కడేమనుంది? స్పీక్ లార్డ్. ప్రభా నీవు మాట్లాడు. చిన్న సమయాలు అడిగాడు, బోల్డైన సమయాలు. ఓ రక్షణ పొందాము, దేవుని స్తోత్రం. కూర్చున్న మనలో ప్రతి ఒక్కరం కూడా మన అనుదిన క్రైస్తవ జీవితం కొరకైనా ప్రతి అవసరం కొరకై ప్రభు మాట్లాడేటట్లుగా హృదయంలో ఆశ కలిగి ప్రార్థనలో ప్రభుని అడిగి మనమును ఆయన మాట్లాడట విందుముగా కానీ ఎంతో ధన్యమైన అనుభవము అని. ఇప్పుడు దేవుడు మాట్లాడడం అనేది
ఏమిటి అనేది మనం గమనించినట్లయితే నేను 3 సందర్భాలు మీకు జ్ఞాపం చేస్తాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2 దయచేసి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ పౌలు అపొస్తలుడు తాను మాట్లాడుతూ ఈ మాట అన్నాడు. 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. నేను ఆ విషయాన్ని గురించి ఇప్పుడు చెప్పడం లేదు. 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో. కాబట్టి దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు మనం రూపాంతర పర్వతానికి వెళితే అక్కడ పేతురు త్వరపడి ఒక మాట అన్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. అప్పుడు తండ్రి అన్నాడేమని, ఒక మేఘం కమ్మింది, ఒక స్వరం వినపడుతుంది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనది నేను నామిస్తున్నాను, ఈయన మాట హియర్ యీ హిమ్. ఈయన మాట వినండి. కాబట్టి ప్రభు మాట్లాడతాడు అనేది ఇక్కడ మీకు జ్ఞాపం చేయాలని కోరుతూ ఉన్నాను. ఆయన మాట్లాడే విధానాలు మన జీవితాలలో ఒకవేళ మరి బైబిల్లో మనం అనేక సందర్భాలు చెప్పుకుంటూ వచ్చాం. ఇంకా రెండు చెప్పబోతాను. ఒక మనిషి మనసుతో మాట్లాడినట్లుగా మాట్లాడతాడు, ఒక మనిషి స్వర వినిపినగా మాట్లాడతాడు. సమూయేలుతో ఎలాగో మాట్లాడేట, తాను అనుకున్నాడు ఏలీ నన్ను పిలుచుచున్నాడు అనుకోని లేచి ఏలీ దగ్గర వెళ్ళి నీవు నన్ను పిలిచితివే చెప్పు అన్నాడు. ఏలీకి అర్థం కావడంలే, నేను ఎప్పుడు పిలిచాను ఈ అబ్బాయిని. ఇప్పుడు మనకు అర్థమవుతుంది అక్కడ ఒక మనిషి మాట్లాడినట్టుగా ప్రభు సమూయేలుతో మాట్లాడాడు. అలాగూ మాట్లాడతాడు ఇప్పుడు కూడా. ఆయన మాట్లాడే దేవుడే. 2వ మాటకు మనం వెళ్దాం. 2వ మాటకు మనం వచ్చినట్లయితే రండి, కీర్తనల గ్రంథం 62వ అధ్యాయము. కీర్తనల గ్రంథం సామెతల గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఎవరన్నా ఒకరు. నీవు త్రోవను వెళ్ళినప్పుడు నిన్ను ఆయన నడిపించును. ఇప్పుడు చదవండి, చివరి బాగా పంక్తి. నీవు మేలుకొనినప్పుడు ఏంటి ముచ్చరించేది? నీవు మేలుకొనినప్పుడు అవి నీతో ముచ్చటేస్తాయి. ఏమిటంటండి? ఆజ్ఞలు, కట్టడలు, మాటలు. పైన మనం వెళితే ఆ వచనాల్లో. కాబట్టి ఇప్పుడు వాక్యం మాట్లాడుతుంది. అది 2వదిగా మీకు జ్ఞాపం చేస్తున్నాను. వాక్యం మాట్లాడుతుంది. ఈ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ప్రతి అధ్యాయము, ప్రతి వచనం ఎవరివి తెలుసా? ఇవి దేవుని మాటలే. ఈరోజు కాగితం మీద సామాన్యమైన కాగితాలు, పుస్తకాలు అచ్చు వేయించారు. కానీ అయితే ఈ పుస్తకానికి ప్రపంచంలోని పుస్తకాలకు చాలా వ్యత్యాసం, తేడా. ఈ పుస్తకము, ఇందులో మాటలు ఏంటివి? ఇవి దేవుని మాటలు. 2వ పేతురు 1వ అధ్యాయంలో 20 చివరి వచనాల్లో పేతురు అపొస్తలుడు ఈ మాట అంటాడు. ఏమని? ప్రవక్తలు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వారు పలికారు. లేఖనంలో ఏది కూడా మనిషి ఇచ్చే వలన కలగలేదట. కాబట్టి దేవుని మాటలు. కాబట్టి ప్రియులారా, 2వది జ్ఞాపం చేస్తున్నాను, వాక్యం మాట్లాడుతుంది మనతోటి. అందుకనే వాక్యం చదవండి. ఎంతోమంది ఆ బైబిలే కదా అనుకుంటారు, ఎప్పుడో ఒకసారి చదువుకుంటారు. ఇక నీకు ఎవరు మాట్లాడతారు నీతోటి? నీతో మాట్లాడేది వాక్యం. అదిగో సామెతలు 6వ అధ్యాయం 22లో వచ్చినంత స్పష్టంగానే ఉంది. నీవు మేల్కొనినప్పుడు అవి నీతో ఏం చేస్తాయట? ముచ్చటిస్తాయి. చూడండి, ముచ్చటిస్తాయట. కాబట్టి దావీదు కీర్తనలో ఒక మాట నాడు తీర్మానం చేస్తున్నాడు. ఏమని? నేను నీ ధర్మశాస్త్ర గ్రంథం చదువుటకు నేను వేకునే నా కన్నులను తెరుచుకుంటాను. నేను నీ ధర్మశాస్త్ర గ్రంథం నేను చదువునట్లు. ఓ ప్రియులారా, యవనస్తులారా,
చిన్నలారా, నూతనంగా రక్షించబడి దేవుని బిడ్డలారా, సొంత బైబిల్ కలిగి ఉండండి. బైబిల్తో పాటు ఒక పెన్ను తీసుకోండి. అవసరమైతే వచ్చిన పుస్తకం దగ్గర పెట్టుకోండి. బైబిల్ విప్పి చదవండి. మోకాళ్ళ మీద క్రమంగా చదువుతురండి. ప్రార్థనాపూర్వకంగా చదవండి. మాట్లాడమని ప్రార్థన చేసి చదవండి. అప్పుడు ప్రభు మాట్లాడతాడు. వాక్యం నీతో మాట్లాడుతుంది. మాట్లాడితే గుర్తుపెట్టుకో. అంతేకాదు అవసరమైతే రాసుకో వీలైతే. కాబట్టి ఈ ప్రకారం వాక్యం ద్వారా మాట్లాడబడుతూ మన జీవితంలో మనం ముందుకు సాగిపోదాం. కనుక బైబిల్ దేవుని వాక్యం అనుదినం మనం చదవడం ద్వారా ఆ వాక్యం మన అక్కర కొలది మనతో ఏం చేస్తుంటుందని చెప్పండి, మాట్లాడుతుంది, ముచ్చటిస్తుంది అని. కొన్నిసార్లు ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళు సంతోషంగా చక్కగా మాట్లాడుకుంటుంటే ఏమంటాం తెలుసా? ఏం ముచ్చట్లు చెప్పుకుంటున్నారే, ముచ్చట్లు. అవును, వాక్యం అలాగ ముచ్చటిస్తుంది నీతోటి, మనతోటి. ఇంకో మనిషి నీకు అక్కర్లే. దైవగ్రంథం బైబిల్ మోకాళ్ళ మీదండి ప్రార్థనాపూర్వకంగా చదివితే వాక్యం నీతో ముచ్చటిస్తుంది, మాట్లాడుతుంది. ఎంత శ్రేష్టమైన దీవెన అనుభవం అని. మూడవ మాటకు వద్దాం. యోహాను సువార్త 2 దయచేసి 14వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి ఆత్మ మీకు బోధిస్తాడు. నేను మీతో చెప్పిన సంగతులన్నీ పరిశుద్ధాత్ముడు మీకు ఏం చేస్తాడటండి? జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడంటే మీతో ఆయన మాట్లాడతాడు. ఇక్కడ చెప్పాడు మరి 16వ అధ్యాయంలో, నాలోని సంగతులు తీసుకున్నాయని మీకు బోధించి ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టి మూడవదిగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఒకటి కుమారుడు మాట్లాడుతున్నాడు, ఒక మనిషి మనిషితో మాట్లాడినట్లుగా స్వరం వినిపిస్తాడు. రెండవది వాక్యం మనతో మాట్లాడుతుంది, సైలెంట్గా ముచ్చటిస్తుంది మనతోటి. మూడవది పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు, మన అక్కరకులది ఆదరణకరమగు ఆత్మ. ఆయన మన ఆత్మలతో మన హృదయంతో ఆయన మాట్లాడతాడు. అప్పుడు వాక్యం కూడా ఉండదు మనతో, అయితే ఆత్మయే మనతో మాట్లాడతాడు. మన హృదయాలకు తడుతూ ఉంటాడు ఆయన నిమ్మలమైన మెలైన స్వరం. కనుక ఈ రోజున మన జీవితాల్లో అబ్రహామునకు వలె అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడాను. రండి ఇప్పుడు ఈ 17వ అధ్యాయం ఆ మొదటి భాగం దాటిపోకముందు చివరిగా 3వ వచనం. అబ్రహాము సాగిలపడి ఉండగా. ఎప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు? అది అవసరం. ఈరోజు మన జీవితాలలో దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లు మనతో మాట్లాడాలంటే మన జీవితంలో కూడా ఏం అవసరమట? సాగిలపడడం అవసరము అని. సాగిలపడడం అవసరం. ఏం చూపిస్తూ ఉంది సాగిలపడడం? ఇక్కడ నేను అంతకుముందు ఆదివారం ఈ వర్తమాన భాగాలు మనం ధ్యానం చేస్తూ చెప్పిన సంగతులు మీరు మనసులో ఉంచుకోండి. ఇప్పుడు ఈ మాట చెప్పి దాటిపోతాను. ఇక్కడే మనం వెనుకుంటుంటే ఆ వాక్యంలో 1వ సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏమని? నీ దాసుడు ఆలకించుచున్నాడు ప్రభువా, ఆజ్ఞనిమ్ము, ఆజ్ఞనిమ్ము అని అనడంలో ఆలకించుచున్నాడంటే దాని అర్థం ఏంటి? ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఒబే. లార్డ్ స్పీక్, లార్డ్ కమాండ్, ఐఎమ్ రెడీ టు ఒబే. విధేయత చూపడానికి సిద్ధంగా ఉన్నాను, ఆజ్ఞనిమ్ము ఆయన అన్నప్పుడు, ఆజ్ఞనిమ్ము ఆయన అన్నప్పుడు ఎవరికైతే ఆజ్ఞాపించేవాడు ఎవరని అనగాల? పైవాడు. ఎవరు ఆజ్ఞాపించబడుతున్నాడు చెప్పండి? కిందివాడు. కాబట్టి కిందివాడు పైవానితో ఏమంటున్నాడు? ఆజ్ఞనిమ్ము అంటే నేను నీకు ఏమవుతానట? సరే, ఇక్కడ ఆజ్ఞనిమ్ము అని అన్నాడు కదా. మరో సందర్భం నేను మీకు జ్ఞాపం చేస్తాను, మనసులో పెట్టుకోండి.
అది లూకా సువార్త 1:37 ఆ దూత మరియమ్మతో ఆ మాటలని చెప్పిన తర్వాత ఆమె ఏదో అనింది. అయితే తర్వాత దూత చెప్పిన మాటకు స్పందిస్తూ మరి చెవులో ఒక మాట అంటది. ఏమని? ప్రభు దాసురాలను కానీ ప్రభు దాసురాలను నువ్వు మాట్లాడావు కదా, నీ మాట ప్రకారమే, కానీ ప్రభు దాసురాలను ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమని? నేను దాసురాలను అని. ఇప్పుడు యజమానికి దాసుడు ఉండే సంబంధం ఏంటి? లూకా 14:22 లూకా 14:2 త్వరగా ఎవరినో ఒక చదవండి, దాటిపోదాం. అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞ ఇచ్చినట్లు. నువ్వు సరిగా చదవడం లే. ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని, అది సంగతి. నేను చేశాను ప్రభువా. కానీ ప్రభుకు దాసుడి మధ్యలో ఉండే యజమాని దాసుడి మధ్యలో సంబంధం ఏంటి? దాసుడు హీఈస్ నౌ ప్రిపేర్డ్ టు డూ వాట్ ది మాస్టర్ కమాండెడ్. యజమానుడు ఏమైతే సెలవిస్తాడో చేయడానికి దాసుడు ఏమైనాడట. కాబట్టి ఈ మాటలో అదేనండి భావం. సమూయేలు అన్నాడు, ప్రభువా ఆజ్ఞనిమ్ము, నీ దాసుడు ఆజ్ఞనిమ్ము. ఈరోజు రక్షించబడిన దేవుని బిడ్డలారా, అబ్రాహాము సాగిలపడబడిన దాంట్లో అదే కనపడుతుంది. మన జీవితాల్లో ఆ అనుభవం దేవుడిని యెహోవా చూచినప్పుడు ప్రభు మాట్లాడతాడు, ఒక మనిషితో మాట్లాడినట్లు. వాక్యం మనతో ముచ్చటిస్తుంది, పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతాడు మన అక్కర కొలది. అయితే మన జీవితాల్లో సాగిలపడే అనుభవం అవసరం. ఒకవేళ ఎక్కడ ఇంకా మనం లోబడ్డానికి, దాసులమని విధేయులం కావడానికి మన జీవితాల్లో సంసిద్ధంగా లేమో, ప్రభు మాట్లాడడానికి అది అవరోధంగా ఉంటుంది అని. కాబట్టి అలాంటి ఆటంకాలు, అవరోధాలన్నింటినీ తొలగించుకుందాం, క్షమించమని అడుగుదాం. అంతేకాకుండా మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. నీవు సెలవి, నేను శిరసావహిస్తానంతే, నేను లోపడతాను అని చెబుదాం. అప్పుడు ప్రభు మాట్లాడతాడు. కనుక ఆదికాండం 17 3 4 అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడింది. మనము సాగిలపడదాం, దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో ఎలాగో మాట్లాడతాడో 3 సంగతులు మనం చూస్తూ వచ్చాం. ముందుకు వెళ్దాం. 3, 4 ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని అన్నాడు. దీనికి సంబంధించి ఈ ప్రాముఖ్యమైన మాటకు మనం వెళ్దాం. 11 10-11 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. 10-11 అందరం కలిసి, మీరు క్షమించండి, నాకును నీకును నీ తర్వాత నీ సంతతి వారికి ఇక్కడ ప్రభువైన దేవుడు అబ్రాహాముతో ఈ 10-11 మాట్లాడుతుంటాడు కదా, నా నిబంధన ఏదనగా అన్నమాట. దీనికి అనుబంధంగా ఉన్నటువంటి మాటకనే మనం 11 వచ్చాం. ఆ మాట ఏమిటి? అనుబంధంగా ఉండే మాట, సున్నతి పొందవలెను. ఏం చేయాలంటే చెప్పండి, సున్నతి పొందవలను. కాబట్టి ఇక్కడ నిబంధనకు సూచన, ఆ 2 మాటలు అలాగంటున్నాను. కాబట్టి దేవుడు అబ్రాహాముతో నిబంధన చేశాడు. దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనకు ఒక సూచన నియమించాడు. ఆ సూచన ఏమిటి అనంటే, శరీరమందు బాహ్య సంబంధమైన సున్నతి సూచనగా దేవుడు నియమించాడు అని. కనుక ఇప్పుడు సున్నతి అనేది నిబంధనకు సూచన గనక 3 సంగతులు ఇక్కడ మీ గమనానికి నేను తేవాలని కోరుతూ ఉన్నాను. ఏమిటి ఆ 3 సంగతులు? కాబట్టి ఈ సున్నతి అనేటటువంటి ఈ నిబంధన అన్న ఈ సంగతులకు అది సూచనగా ఉంది.
లేకపోతే గుర్తుగా ఉంది అని. ఒకవేళ ఇంకో పదం వాడితే మంచిదేమో, అది ముద్రగా ఉంది అని. సున్నతి నథింగ్, ఇట్ ఈజ్ జస్ట్ నథింగ్, ఇట్ ఈజ్ ఓన్లీ ది సీల్. సున్నతి అనేది అది కేవలం తేలికపాటి సామాన్యమైందే, అది కేవలం ముద్ర వంటిది అంతే. కానీ ఈ సున్నతి ముద్ర అనేది దేనికి ముద్ర అంటే దేవుడు చేసిన నిబంధన ముద్ర. సరే, ఈ తలంపు 3 సంగతులు మనం చూడకముందు దేవుడు అబ్రాహాముతో నిబంధన చేశాడని మనం చూస్తాం. అబ్రాహాముతో నిబంధన మాత్రమే కాదు, అబ్రాహాము కుమారుడున ఇస్సాకుతో నిబంధన చేశాడు. ఇస్సాకుతోనే గాను సంతతంతులతో నిబంధన చేశాడు. సంతతితో మాత్రమే కాదు, తర్వాత నిబంధనకు మాట కలిపాడు, నిత్యమైన నిబంధనకు గుర్తు. కాబట్టి నాడు 17వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన అది నిత్యమైన నిబంధన అనగా లోకమందుండే సర్వ మానవాళితో శాశ్వతంగా దేవుడు చేసిన నిబంధన. ఈ మాటలు మనం మనసులో ఉంచుకొని ఇప్పుడు ముందుకు పోదాం. ఏం చూపిస్తుంది ఈ సున్నతి అనేది? దయచేసి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఎవరన్నా ఒకరు? లేలే, బైబిల్ చదివేటప్పుడు ఎక్కడ ఆగాలనో ఎక్కడ మళ్ళీ ఆరంభించాలనో అది జాగ్రత్తగా గమనిస్తూ చదవాలి బైబిల్ కదా, లేకపోతే అర్థం కాదు. నేను చదువుతాను, ఇప్పుడు వినండి, గమనించండి మీ బైబిల్. రోమాపత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మరియు సున్నతి లేని వారైనను, పాస్ అంటే అక్కడ ఆగడం, నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఒకటి వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు. కానీ గమనించి చదవాలి, బాగా జాగ్రత్తగా అలవాటు చేసుకోండి. కనుక ఇక్కడ సున్నతి అంటే ఏమిటో, ఇది దేనికి గుర్తో మనం ఇక్కడ చూస్తాం. మొదటిగా నిబంధనకు గుర్తు అని మనం చెప్పుకున్నాం కదా. ఆ నిబంధనలో 3 సంగతులు ఇప్పుడు మీతో నేను చెప్పబోతున్నాను. మొదటిది ఏమిటి? 11వ వచనం, తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్ర. కాబట్టి సున్నతి నథింగ్ అని చెప్పాను కదా ఇందాక. సున్నతి పొందుటేనను పొందకపోవటేనను అందేమీ ఉందా బైబిల్? ఆ మాట ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. మీరు ఇప్పుడు తీయద్దులేండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో తర్వాత మీరు చూడండి 15-16 వచనాలలో. సున్నతి ఎందు ఏమీ లేదు, పొందుట ఎందు కానీ పొందకపోవటం ఎందు ఏమీ లేదు అని పౌలు అపోస్తలుడు బహు స్పష్టంగా మాట్లాడాడు. యూదుడే, హెబ్రీయుడు. కాబట్టి నేను అన్నాను, సున్నతి ఒట్టిదే, ఇది కేవలం ఒక ముద్రే. అది దేనికి ముద్ర? ఇది ప్రభు అయిన దేవుడు చేసిన నిబంధనకు ముద్ర. ఈ నిబంధనలో ఇప్పుడు 3 సంగతులు. మొదటి సంగతి ముద్ర ఇది. ఏంటి మొదటి సంగతి? తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి. కనుక సున్నతి అబ్రహాము నీతిమంతునిగా తీర్చలేదండి. అయితే విశ్వాసమే అబ్రహామును ఎవరినిగా తీర్చింది? నీతిమంతునిగా తీర్చింది. కాబట్టి సున్నతి అనేది బాహ్య సంబంధమైనది, అది శరీర సంబంధమైన ఒక ఆచారమే, అది ముద్రే కానీ అయితే దానివల్ల ఏం ప్రయోజనం లేదు అన్న. ఈరోజు ఎంతోమంది ఈ లోకంలో బాహ్య సంబంధమైన శరీర సంబంధమైన పితృపారంపర్యమైన ఆచారములను బట్టి
దేవుని వాక్యమును, నిబంధనను నిరర్ధకము చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూర్చున్న పిల్లని మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఈ బాహ్య సంబంధమైన ఆచారములు, పండుగలు, లేకపోతే ఆయా రకాలైన వెలుబడి మంచితనము, లోకరీత్యా శరీర సంబంధంగా మనం చేసే ఏ ఆచారమైన కార్యమైన ఒక వ్యక్తిని తన జీవితంలో నీతిమంతునిగా ఏమాత్రమును తీర్చలేదు. అయితే వెలుపటికి క్రియలు కూడా ఉన్నాయి, మంచి క్రియలు ఉన్నాయి, సత్క్రియలు అని దేవుని వాక్యం చెబుతుంది. అయితే అవన్నీ ఎప్పుడు అనంటే ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా నీతిగా తీర్చబడిన తర్వాత తాను చేసే కార్యాలు ఏ కార్యాలు? సత్కార్యాలు. అటు సత్కార్యములందు ఆసక్తి గల వారంగా చేయబడడానికే ఆయన మనలో క్రీస్తు యేసులో నూతనంగా ముందు మనను సృజించాడు. కాబట్టి గుర్తుంచుకో, నీవేదో వెలుపటి సంబంధమైన ఆచారములు, కార్యకలాపములు, లేకపోతే బైబిల్ చదవడమో, బాప్తిస్మాలు పొందడమో, ఇలాంటి వాటి ద్వారా నీ జీవితంలో నీవు నీతిగా తీర్చబడతావు, నీవు రక్షణ పొందుతావు అన్నది ఏమాత్రం సాధ్యం కాదు. అదే మొదటి మాట. అయితే అబ్రాహాము విశ్వాసం వలన నీతిమంతుడిగా తీర్చబడినట్లు నేడు కూడా ఒక వ్యక్తి క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడతాడు అన్నదానికి ఇది కేవలం గుర్తే. అయితే గుర్తు ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఇలాంటి వెలుపడి గుర్తుల ద్వారా నీవు నీతిగా తీర్చబడవు. క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రియులు, ఇంకా ఎవరైనా క్రీస్తు యేసు ప్రభువునందు నీ జీవితంలో ఈ విశ్వాసం నీవు కలిగి లేవా? అలాగైతే నీవు నీతిగా తీర్చబడలేవు అని. నీవు గన నీతిగా తీర్చబడకపోతే నీవు నీ పాపములో నుండి దేవుని ఉగ్రతకు నీవు పాత్రుడువు అయి ఉన్నావు అని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే నేడైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు. పాపముల విషయం పశ్చాత్తాపడి నోటితో పాపములు ఒప్పుకొని హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ భూస్థాపన పునరుత్థానందు విశ్వాసం ఉంచినట్లయితే అట్టి నీ విశ్వాసం నిన్ను నీతిగా తీస్తుంది, నీవు నీ ఇంటి వారిను రక్షణ పొందుతారు అని. ఇప్పుడు రెండవ మాటకు మనం వెళ్దాం. రెండవ సందర్భంలో కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి. రెండవ అధ్యాయము 11వ వచనం నుండి అందరం కలిసి చదువుకుందాము. 11వ వచనం 12వ వచనం అందరం కలిసి చదువుదాం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో ఉన్న స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లోంచి లేపిన దేవుని ప్రభావంలో విశ్వాసముంచడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఈ భాగం మీరు మళ్ళీ తర్వాత చదివి ధ్యానం చేయండి. ఇక్కడ ఈ సున్నతి రెండవ దానికి గుర్తు ఏమిటది? క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో ఉన్న స్వభావమును మీద విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతిని పొందితిరి. ఏమిటి ఇక్కడ సున్నతి అని అంటే, ఇది దేనికి గుర్తు? ఈ సున్నతి పౌలు అపొస్తలుడు ఎవరికి రాశాడు ఈ పత్రిక అనేది మనం గమనించినట్లయితే కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు ఈ పత్రికను రాశాడు. చక్కని ప్రారంభం అది. క్రీస్తునందు విశ్వాసులైనటువంటి సహోదరులకు రాశాడు. కాబట్టి విశ్వాసులకును పరిశుద్ధులకును పౌలు ఈ పత్రిక రాసేటప్పుడు వారిని క్రీస్తునందు విశ్వాసులు, మీరు పరిశుద్ధులని సంబోధించడం చాలా ఆశ్చర్యం. ఎందుకని అలా చేయగలిగాడు అని అంటే 11వ వచనంలో 2:11 క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో ఉన్న స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతిని మీరు పొందారని. ఇప్పుడు అట్లీ సున్నతిని వారు పొందారు కాబట్టే 2:11 ముందని చెప్పాలి. ఆ తర్వాత 1:1 తర్వాత 2:11 ఏంటి? మీరు చేతులతో చేయబడిన సున్నతిని పొందారు.
ఏమిటి ఆ సున్నతి అంటే ఏ గుర్తు ఏంటి దానికి? శరీరేచ్ఛలతో కూడా స్వభావం మీరు ఏం చేశారట? విసర్జించారు. అది సున్నతి. కాబట్టి ఇప్పుడు మీరెవరు? క్రీస్తు యేసునందు కొలస్సైలో ఉన్న పరిశుద్ధులకు. ఈ రోజున మనం కేవలం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి మాత్రమే కాదు సున్నతి మనం చూపించేది. అయితే రెండవదిగా సున్నతి మనకి ఏం చూపిస్తుంది అనే విషయానికి వస్తే కనుక, మన జీవితాలలో శరీరేచ్ఛలతో కూడిన ఆ స్వభావమును మనం ఏం చేయాలట? విసర్జించాలి. అది మనం చూస్తాం. ఈ కిందకు వచ్చేటప్పటికి 12వ వచనంలో బాప్తిస్మం గురించి మాట్లాడాడు. దయచేసి 12వ వచనం మీరు గమనించండి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారే, ఆయన మృతుల్లోంచి లేపిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది. మీరు బాప్తిస్మం ద్వారా ఆయనతో మరణించారు, మీరు బాప్తిస్మం ద్వారా ఆయనతో పాతిపెట్టబడ్డారు, మీరు బాప్తిస్మం ద్వారా ఆయనతో మీరు ఏమైనారట? లేపడ్డారు. ఏంటి 11వ వచనంలో సున్నతిని గురించి మాట్లాడి 12వ వచనానికి వచ్చాడు బాప్తిస్మాన్ని గురించి మాట్లాడతాడే అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా మరణించడం, ఆయనతో పాతి పెట్టబడడం, ఆయనతో కూడా ఏం కావడమట? ఇది బాప్తిస్మము చూపిస్తుంది. కానీ బాప్తిస్మము అనగా ఏమిటనంటే, క్రీస్తు యేసు ప్రభు యొక్క మరణముతో ఐక్యం, ఆయన భూస్థాపనతో ఐక్యం, ఆయన పునరుత్థానంతో ఐక్యం. కాబట్టి దీనికి నేను ఒక మాట వాడుతున్నాను. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీ 3:27 దయచేసి చదవండి ఎవరో ఒకరు. ఎంత మంచి మాట అది! ఓ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన కాదు మీరందరూ ఎవరు? మీరందరూ క్రీస్తులోనికి బాప్తిసం పొందారు. చక్కని మాట వినండి. అదే కొలస్సీ 2వ అధ్యాయము 11-12వ వచనంలో ఉంది. 12వ వచనంలో ఆయన మరణంలోనికి, ఆయన పాతిపెట్టబడంలోనికి, భూస్థాపనలోనికి, ఆయన పునరుత్థానంలోనికి మీరు ఐక్యమైనారు. అంటే అది ఏమిటి? అది 2వ అధ్యాయం 11వ వచనం మనకు చూపిస్తుంది కొలస్సీ. అక్కడేమో సున్నతి, ఇక్కడేమో బాప్తిసం అన్నాడు 12వ వచనంలో. అయిన తర్వాత గలతీ 3వ అధ్యాయం 27వ వచనానికి వచ్చినప్పుడు క్రీస్తు యేసులోనికి మీరు ఏమైనారట? బాప్తిసం పొందిన మీరందరూ. ఇప్పుడు చెప్పండి, ఇంకా చివరి భాగం అక్కడే 3. అది సంగతి. క్రీస్తును మీరు ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకుని ఉన్నారంటే ఏంటి? 3 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. క్రీస్తును ధరించుకోవడం అంటే ఏమిటి? ఎవరు ఇక్కడ క్రీస్తును ధరించుకున్నవారు అంటే ఏమిటి అని మనకు సరిగా అర్థం కాదు. క్రీస్తును ధరించుకోవడం ఏంటి? అందుకని 3 మాటలు నేను మీకు జ్ఞాపం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం ముందుగా. రోమా 13-14 త్వరగా చదవండి. అక్కడ వచ్చింది చూసారా మాట? మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై నెరవేర్చుకుంటకు చేసుకోనుడా. కాబట్టి మొదటి మాట చెప్తున్నాను ఇక్కడ, శరీర విషయములను గూర్చి ఆలోచన చేసి కొనకూడే. అక్షరం ఎగరగొట్టినా కష్టమే. కాబట్టి క్రీస్తును ధరించుకున్న వారు ఎవరు? శరీర విషయాల గురించి ఆలోచన చేయని వారు. రెండవది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో మనం ఈ మాటలు చూస్తాం. కాబట్టి శరీరానుసారులు ఏ విషయాల మీద మనసు పెడతారట? ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీదనే పెడతారు, కానీ శరీర విషయాల మీద ఏం పెట్టరు వారు. అందుకనే
కొలసి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 2, 3 వచనాల్లో ఒక మాట రాయబడింది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మనసు. కాబట్టి క్రీస్తును ధరించిన వారు ఎవరు? క్రీస్తులోని బాప్తిసం సంబంధించిన వారు. క్రీస్తును ధరించిన వారంటే ఎవరు? వారు శరీర విషయాల మీద మనసు మూత్రం పెట్టుకోరు. ఇక వారు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని వారు క్రీస్తుని ధరించారు. 3వ మాటకు వద్దాం. రోమా పత్రిక మళ్ళీ 13వ అధ్యాయం 14 వచ్చాం మొదటి భాగంలోనే. రోమా 13 ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటే ఆలోచన చేస్తారు. శరీరేచ్ఛలను ఇక నెరవేర్చరు వారు. ఆ మాట ఇలా వచ్చేది, శరీర ఇచ్ఛలను వారికి నెరవేర్చరు. వీరండి క్రీస్తును ధరించుకున్నటువంటి వారు. వీరండి క్రీస్తు యేసులోనికి బాప్తిసం సంబంధించిన వారు. వీరండి సున్నతి యొక్క అంటే చేతులతో చేయబడిన సున్నతిని పొందినటువంటి వారు. వీరండి ఈ సున్నతి గుర్తుగల వారు. వీరండి దేవునితో నిబంధనలో ఉన్నటువంటి వారు. కనుకనే ఒకటి, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా నీతిమంతులు తీర్చబడ్డాం. ఇది నిబంధనలో మొదటి మెట్టు. దీనికి గుర్తు ఏంటి? సున్నతి. రెండవది నిబంధనలో రెండవ మెట్టు ఏంటి అని అంటే, ఏంటి నిబంధనలో రెండవ మెట్టు? శరీరమును దాని ఇచ్చలను దురాశలతో ఏం చేశారట అంటే క్రీస్తు యేసుని బాప్తిసం పొందారు. అంటే ఆయనతో మరణించి పాతి పెట్టబడి ఆయనతో కూడా ఏమైనారు? ఇప్పుడు తిరిగి లేపట్టారు. కాబట్టి వీటన్నిటిని పూర్తిగా వారు సిలువ వేసినటువంటి వారు. వారే క్రీస్తును ధరించుకున్నారు. దీనికి గుర్తేంటి? సున్నతి గుర్తు. కనుకనే ఈరోజు సున్నతి మాట్లాడుతున్న రెండవ అనుభవం మన జీవితంలో ఎంతైనా అవసరము అని. ఇదే కన్నా లేకపోతే దేవునితో నిబంధనలో మనం ఏమాత్రమును ఉండము. అందుకని ఏమని రాయబడింది? 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో పౌలు అపొస్తలుడు మాట్లాడుతూ తిమోతికి మాట రాశాడు. చదవండి ఎవరన్నా తీసిన వారు. 2వ తిమోతి 2:19 త్వరగా వినండి. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును. ప్రభు నామమును ఒప్పుకుని ప్రతివాడు అదిగో ముద్ర. ఏమిటి ముద్ర? ఇక్కడే ముద్ర అనింది. మనం ఇందాక చెప్పుకున్నాం, సర్కంసిజన్ ఇస్ ది సీల్. సున్నతి అనేది ముద్ర. మొదటిదానికి ముద్ర, ఇప్పుడు రెండో దానికి ముద్ర ఇదే. కాబట్టి ప్రభు తన వారిని ఎరుగును, ప్రభు నామమును ఒప్పుకుని ప్రతి వాడును ఏం కావాలట? దుర్నీతిని తొలగిపోవాలను అన్నదానికి ముద్ర. ఓ రక్షించబడిన దేవుని పిల్లరా, ఈరోజు మన జీవితాలలో నీతిమంతులుగా తీర్చబడడం మాత్రమే కాదు, నీతిమంతులుగా జీవించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నీతిని జరిగించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే ఇంకెక్కడైనా శరీర విషయాల గురించి ఆలోచన చేసుకుంటున్నామా? రెండవది రోమా 8వ అధ్యాయం చెప్పి శరీర విషయాల మీద మనసు పెట్టామా? కొలసి 3:1 భూ సంబంధమైనటువంటి మనసు పెట్టామా? మూడవది శరీర ఇచ్చలను ఇంకెక్కడైనా మన జీవితాల్లో నెరవేర్చుకునే వారంగా ఉంటున్నామా? అలాగైతే ప్రభు అయిన దేవునితో నువ్వు నిబంధన లేవు. ఆ నిబంధనలో నువ్వు లేకపోతే ప్రభు యొక్క బలలో నువ్వు ఎలాగూ పాలు పొందగలవు? ఎందుకు? ఈ బలను గురించి ప్రభు అయిన దేవుడు మాట్లాడాడు. యేసుక్రీస్తు వారు ఆయన రొట్టెని ఎత్తుకొని విరిచి ఆశీర్వదించి పంచిపెట్టేప్పుడు, ఆయన పాత్ర ఎత్తుకొని ఆయన పంచిపెట్టేప్పుడు దీన్ని తినుడి, దీనిలో త్రావుడని చెప్పినప్పుడు ఏమన్నాడు? ఇది అనేకుల పాప క్షమాపణ చెందించబడిన నా రక్తంలో కృత నిబంధన, నన్ను జ్ఞాపం చేసుకున్న దీన్ని. కాబట్టి ఈ నిబంధన చూపిస్తుంది మనకు. ఆ నిబంధన గుర్తు సున్నతి. సున్నతి ఏమిటో కాదు, శరీరము ఇచ్చిన దురోసలను క్రీస్తు యేసులో మరణంలో ఐక్యమచ్చబడి మరణించడం, పాత పెట్టబడడం, నూతన జీవం కలవారమే లేచి జీవించడం. సరి చేసుకుని మా జీవితాలు
యోగ్యంగా ప్రవేక బల్లో మనం పాలు పొందాం కాగా అయోగ్యముగా తిని త్రాగువాడు శిక్షావిధికి పాత్రుడు. ఆ 3 మాటలు మీరు మనసులో పెట్టుకోండి. ఒకటి, శరీర విషయంలో వచ్చే ఆలోచన లేకుండా ఉండాలి. రెండవది, శరీరము భూ సంబంధం మనసు పూర్తిగా తొలగించుకోవాలి. మూడవది, వాటి ఇచ్ఛలను నెరవేర్చుకునే విషయంలో ఇక ఏమాత్రం మనకు తావులేదు. కనుకనే దుర్నీతి నుంచి వారు తొలగిపోవలసిన వారుగా ఉన్నారు. అదే దానికి ముద్ర. 3వ మాటకు మనం వద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం. దయచేసి ఆదికాండం 17వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం. నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి, 2వ వచనంలో నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదును. తర్వాత 4వ వచనం చదవండి తీసిన వారు. చాలు. 2వ వచనంలోనేమో నిన్ను అత్యధికముగా అభివృద్ధి, 4వ వచనంలోనేమో చెప్పండి, నీవు అనేక జనములకు, 7వ వచనం 17వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినైందును. 8వ వచనం. ఇప్పుడు 4వది. కనాను దేశమంతటిని, చాలు, కనాను దేశమంతటిని స్వాస్థ్యంగా నేను ఇస్తాను. నేను 4 చెప్పాను, తర్వాత మీరు చూడండి. 2వ వచనంలో చెప్పండి ఏంటి? 2వ వచనంలో చెప్పాలి మీరు. 2వ వచనంలో ఏంటి? అబ్రహామా నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. 2వది 4వ వచనంలో అనేక జనములకు నేను తండ్రిగా చేస్తాను, అనేక జనములు నీలోంచి తీసుకువస్తాను. 3వది నేను నీకు నీ సంతాన దేవుడిని ఉంటాను. 4వది 8వ వచనం కనాను దేశం అంతా నేను నీకు. ఇది అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన. కాబట్టి ఈ నిబంధనకి ఈ మాట వాడతాను ఇక. దిస్ ఈజ్ ది కవెనెంట్ ఆఫ్ ప్రామిసెస్. వాగ్దానములతో నింపబడిన నిబంధన, కూడిన నిబంధన. కనుక దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. అబ్రాహామునకు వాగ్దానం మీద వాగ్దానం, వాగ్దానం మీద వాగ్దానం కుమరించాడు. కాబట్టి దేవుని వాగ్దానములు 1-2 అనేక అత్యధికమైనవి. 2వది దేవుని వాగ్దానాలు అమూల్యమైనవి. 3వది దేవుని వాగ్దానాలు చెప్పాలి మీరు. ఎన్ని వాగ్దానాలు తీసుకున్నారండి మీరు సంవత్సరం? వాగ్దానాల గురించి మీరు చెప్పకపోతే ఎట్లా? కాబట్టి 2వ పేతురు 1వ అధ్యాయంలోనేమో అత్యధికములైన వాగ్దానములు, అమూల్యమైన వాగ్దానాలు. 2వది అదే వచనంలో అత్యధికములైన వాగ్దానాలు. 3వది 2వ కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనంలో ఏమున్నాయంట? అవును అవునన్నట్టుగా ఉన్న వాగ్దానాలు. కాబట్టి అమూల్యమైనవి, అత్యధికమైనవి, స్థిరమైనవి, అవును ఆమెనట్టుగా ఉన్నాయి. అట్లాంటి వాగ్దానాలు దేవుడు అబ్రాహాము చేస్తూ, అబ్రాహామా నేను నీతో నిబంధన చేయుచున్నాను. ఏమిటయ్యా నిబంధన? నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తాను, జనములు నేను నీలో నుంచి తీసుకుని వస్తాను. తర్వాత నీకు నీ సంతాన దేవుడిని ఇంటాను. తర్వాత కనాను దేశాన్ని నేను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. ఇప్పుడు నేను ఒక వచనం జ్ఞాపకం చేస్తాను. 2వ కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. 6వ అధ్యాయంలోనేమో దేవుడు ఇందాక నేను చెప్పిన ఒక మాట వాడాడు. ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనం పౌలు అపొస్తలుడు మాట అంటాడు. చదవండి. ఓ చాలంతే. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు, dearly beloved, we have these promises. We have also this covenant God had made with us. The covenant of promises. వాగ్దానముల యొక్క నిబంధన దేవుడు మనతో కూడా చేశాడు. కనుకనే
ఆనాడు అబ్రహామునికి కాదు, ఇస్సాకు యాకోబునికి కాదు, ఇశ్రాయేలు సంతానానికి కాదు, ఈరోజు లోకంలో నీయందు సమస్తమైన వంశములకు. కనుక ఇప్పుడు ఈ నిబంధనకు గుర్తు ఏమిటంటే చెప్పండి, మళ్ళీ సున్నతి. కాబట్టి 3 సంగతులు చెప్పాను కదా. మొదటిది విశ్వాసం ద్వారా నీతిమంతులు తెచ్చబడడానికి గుర్తు. రెండవది దుర్నీతి క్రియలను విసర్జించి తొలగిపోటే దానికి ముద్ర. అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది ఆయన్ను ధరించుకోవడం. మూడవది ఇప్పుడు ప్రమాణములు, వాగ్దానముల యొక్క నిబంధన. కనుక దీనికి ఈ సున్నతి గుర్తుగా ఉంది. కాబట్టి అబ్రామా, నీవును నీ పిల్లలను నీ సంతానము నీ తర్వాత ఏం పొందాలటని చెప్పండి, సున్నతిని పొందాలి. ఆ సున్నతి ఏంటంటే నేను నీతో చేసిన నిబంధనకు గుర్తు. ఆ నిబంధనలే ఇప్పుడు 3వ మాటకు మనం వచ్చాం. అందుకే పౌలు చెప్పింది జ్ఞాపం చేస్తున్నాను, ప్రియులారా ఈ వాగ్దానాలు మనకును ఉన్నాయి. అయితే వాగ్దానం చేసేవాడు నమ్మదైనవాడు, నిశ్చయముగా దేవుడు తన వాగ్దానములను ఏం చేసేవాడు చెప్పండి, నెరవేర్చండి వాడు. కాబట్టి మన జీవితంలో ఓర్పుతోనూ విశ్వాసంతోనూ వాగ్దానముల యొక్క ఫలమును మనం ఏం చేద్దామో చెప్పండి, పొందేవారంగా ఉందాం. పొందేవారంగా ఉందాం. అంటే దేవుడు ఈ వాగ్దానముల నిబంధన వాగ్దానములను చేసి సున్నతిని గుర్తుగా పెట్టాడు. అంటే అబ్రహాము తన సంతానము సున్నతి అనేది వెలుపెట్టి ఆచారం ఆచరిస్తున్నప్పుడు దట్ ఈస్ ది కన్ఫర్మేషన్ ఆఫ్ ది ప్రామిసెస్ ఆఫ్ గాడ్ టు దేర్ ప్యాట్రియార్చెస్. ఆ సున్నతి వారి పితలు దేవుడు చేసిన వాగ్దానముల యొక్క ధృవీకరణ. అది ధృవీకరణ. అయితే ఈరోజు మనకు అది అక్కర్లేదు. అయితే మనం ఇంకో దాంతో ముద్రించబడ్డాం. దేంతో ముద్రించబడ్డామట? శరీర సంబంధం, బాహ్య సంబంధం. సున్నతి మనకి సున్నతిగా లేదు, అది ముద్ర కాదు. అందుకనే పౌలు ఒక మాట చెప్పాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ 1:14 తీసిన వారు ఎవరినో ఒకరు చదవండి దయచేసి. 13వ వచనం చదవండి. ప్రజలకు కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నది. కాబట్టి ఈ ఆత్మ ఈ రోజున మన జీవితాల్లో మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు ఏమైనాడటండి, ఈ స్వాస్థ్యమునకు ఏమైనాడు. కాబట్టి ది స్పిరిట్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ విత్ ది సీల్ ఆఫ్ అవర్ ఇన్హెరిటెన్స్ ఆర్ ది కవెనెంట్ ఆఫ్ ప్రామిసెస్. వాగ్దానముల నిబంధనకు పరిశుద్ధాత్ముడు ఏమైనాడట? ముద్ర. ఈ ఆత్మ ఏ ఆత్మ చెప్పండి ఒక్క మాట. ఏ ఆత్మ? సత్య ఆత్మ. చెప్పండి ఏ ఆత్మ? ఎన్నో పేర్లు మీరు తర్వాత చూడండి. ఎందుకు ఆ పదం ఒకటి చెప్పారంటే సత్య ఆత్మ చేత ముద్రించబడ్డాం కాబట్టి. చెప్పండి, వాగ్దానాలన్నీ సత్యంగా నెరవేరుస్తాడు దేవుడు. మనం చెబుతాడు, ముద్రించబడ్డావా? ఆత్మ జీవితంలో కలిగి ఉన్నాం కదా. అటు ఆత్మ ముద్రించబడిన విశ్వాసం దేవుని బిడలారా, ప్రభువుని దేవుడు మనతో చేసే ప్రతి వాగ్దానం అవును అవును అంట్లో ఉంది. కానీ కొన్నిసార్లు కొన్ని నోట్లు మార్పిడికి వస్తుంటాయి. కొన్ని నోట్లు మార్పిడికి వస్తుంటాయి. ఏమి నోట్లు అయ్యి? పైన మాత్రం అట్లే ముద్ర ఉంటుంది కానీ లోపల మాత్రం అది కాదు. అందుకే ఇప్పుడు 500 నోటు ఇస్తే ఎత్తిపడి చూస్తున్నారు అందరూ. ఎందుకు? ఏ ముద్ర ఉంది దాంట్లో నాకు కనపడుతుంది లేదా? లేకపోతే దొంగ నోటు. కాబట్టి దొంగ ముద్ర కాదు, ఆత్మదేవుని ముద్ర. కాబట్టి ఎఫెసీ 1:14 గుర్తుపెట్టుకో మనసులో. ఓ మన స్వాస్థ్యమునకు ఆత్మ ఏమైనాడట? సో వీఆర్ సీల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. విమోచన దినం వరకు కూడా ఆత్మ చేత మనం ఏమైనామో ముద్రించాం. ఆమెకి ఇందాక నేను ఒక మాట పాడాను, నిత్య నిబంధన. ఏంటంటే చెప్పండి, నిత్య నిబంధన. రక్షించబడిన నాటి నుంచి జీవితాంతం వరకు, ఏ సృష్టి ఆరంభించేంత వరకు, క్రీస్తు శిలువ మరణం వరకు, సంఘం నుంచి సంఘం మళ్ళీ ఎత్తబడేంత వరకు ఓ విమోచన ఆత్మ.
కాబట్టి మన జీవితంలో ఆ దినం వరకు కూడా ముద్రగా ఉంటున్నాడు. కనుకనే ప్రభువును స్తుతించి గణపరిచి ప్రభు మాయమకుల జీవితంలో ముందుకు సాగిపోదాం. విశ్వాసము ఓర్పు వల్లైనటువంటి వాగ్దానాల ఫలమును మన జీవితంలో పొంది ప్రభు మాయమకుల ముందుకు సాగుదాం. రండి, ఆదికాండం 17వ అధ్యాయం. 17వ అధ్యాయము ఆదికాండము. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం. 15, 16 ఇందాక ఆరాధనలో మనం చూచాము. 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనేను అని. ఇక్కడ వచ్చిన తలంపు తదుపరి ఇంకో తలంపుతో మనం ముగించేద్దాం. 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, సాగిలపడిన మాట మళ్ళీ వస్తుంది. అది 17వ అధ్యాయం 3వ వచనంలో సాగిలపడిన అబ్రహాం, 17వ అధ్యాయం 17వ వచనంలో మళ్ళీ అబ్రహాం ఏం చేశాడంటే అండి, సాగిలపడ్డాం. కానీ ఇక్కడ సాగిలపడడం అనేది ఏం చూపిస్తుందని నేను మీకు జ్ఞాపం చేయగోరితే, ఇది సాగిలపడడం, కృతజ్ఞతతో సాగిలపడడం అని మళ్ళీ జ్ఞాపం చేయడం అవసరమే. అయితే అంతకన్నా మించి నేను దావీదును జ్ఞాపం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు సాగిలపడ్డాడని లేదు కానీ లోపలికి వెళ్ళి దావీదు దేవుని సన్నిధిని కూర్చుండెను అని వ్రాయబడింది. చదవండి దయచేసి. 2వ సమూయేలు 7:18 త్వరగా. లోపలికి ప్రవేశించి చాలు, యెహోవా సన్నిధిని కూర్చున్నాడంటే అంతే చాలు. ఇక్కడేమో అబ్రహాము సాగిలపడ్డాడు దేవుని సన్నిధిని. ఈ రెండు ఏం చూపిస్తున్నాయి? దావీదు తర్వాత చెప్పిన మాటలో మనకు అర్థమవుతుంది. చదువుమా, ఏం చెప్పాడు? మళ్ళీ చదివితే తర్వాత చదువు. ఇంకా నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించడుగు. నా కుటుంబం ఏపాటిది? నన్ను గూర్చి నీవు చేసింది స్వల్పముగా ఎంచిన తర్వాత నా సంతానమును గూర్చి కూడా నీవు ఈ మాట సెలవిచ్చావే. దావీదు మాటలు ఏం కనపడుతుందండి? చెప్పండి, ఏం కనపడుతుంది? దేవుడు కావడం, తగ్గించుకోవడం కనపడుతుంది. అరే ఇంతగా హెచ్చించితే ఇంకా హెచ్చించుకోకుండా ఈ మనిషి ఏం చేస్తున్నాడట? దేవుడు హెచ్చిస్తున్నా దావీదు ఏం చేస్తున్నాడట? తగ్గించు. అబ్రహాము ఈ సంగతి అంతా ఎరిగిన తర్వాత, అమ్మా నా భార్య శారాను, నా తర్వాత నా సంతానాన్ని, నాలోంచి జనములు, నాలోంచి రాజులా దేవుడు ఈ కార్యం చేయబోతున్నాడా అనేది అబ్రహాము జీవితంలో తను ఎంత దీనుగా చేసిందో, తగ్గించేది చేసిందా. కనుక తర్వాత అధ్యాయంలో కూడా మనం చూడబోతాం ఈ సంగతి. అబ్రహాం హంబుల్డ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్. కనుక ఈనాడు మన జీవితాల్లో ప్రభువుని దేవుడు మనల్ని హెచ్చించగలది. ఆయన బలిష్టమైన చేతి కింద మనం కూడా ఏం చేస్తుండాలని చెప్పండి, ఆయనకి మెరిగిన వారంగా ఉండాలి. సరే రండి, ఆదికాండం 17వ అధ్యాయము 17వ వచనం. సాగిలపడి ఏం చేశాడు? ఆయన నవ్వి. సాగిలపడి ఏం చేశాడంటే అండి, ఇంకా నవ్వడం ఎందుకు? నవ్వి అనే మాట ఎందుకు? ఒకళ్ళు ఏం చూపిస్తుంది నవ్వడం అనే మాట? చెప్పండి, ఏం చూపిస్తుంది? ఎగతాలే కాదు, అది కూడా అనుకుంటా దగ్గర. నవ్వి అదే నవ్వడం అంటే తన సంతోషాన్ని చూపిస్తుంది. అంటే అబ్రహాము ఆనందించాడు. ఇప్పుడు he rejoiced in the covenant of God in such a humble man and weak personals. అయితే ఎప్పుడు దేవుడు తనతో నిబంధన చేశాడో, దట్ మేడ్ హిమ్ టు రిజాయిస్ ఇన్ ది డూయింగ్స్ ఆఫ్ ది లార్డ్. ఆయన చేసిన కార్యములందు అబ్రహాము ఆనందించేవానిగా చేయడు. 92వ కీర్తన 4వ వచనం. అక్కడ కీర్తనకారుడు అంటాడు ఈ మాట, ఎందుకనగా యెహోవా
నీవు నీ కార్యముల చేత నన్ను. కాబట్టి ఇట్ ఈస్ ది జాయ్, ది అవుట్కమ్ ఆఫ్ ది గాడ్స్ వర్కింగ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ అబ్రహాం అండ్ హిస్ వైఫ్. అబ్రహాము తన భార్యని సారై జీవితంలో దేవుడి యెహోవా చేస్తున్న కార్యముల నుంచి ఉత్పన్నమైన సంతోష ఆనందములు. కనుక అబ్రహాము సంతోషించాడు. మనం పాట పాడుతుంటాం, రిజాయిస్ ఇన్ ది లార్డ్ ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ది. అవును, దేవుని వాక్యం అది చెబుతుంది. ఇప్పుడు తర్వాత మాట వెళ్దాం. ఈ నవ్వు అనే మాట ఒకవేళ ఇక్కడే పుట్టిందేమో అబ్రహాం మనసులో, వాడి పేరు కూడా ఎవరి పేరు? ఇంకా తర్వాత ఇస్సాకు. ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టారట? ఇస్సాకు. అంటే 17వ అధ్యాయం 17వ వచనం నేను నవ్వానుగా. దేవుడు ఆ రోజు చెప్పినప్పుడు ఆ రోజే నాకు తెలుసు వీడు పుడతాడని. కాబట్టి ఆ రోజే నా హృదయంలో నవ్వు వచ్చింది, నేను నవ్వాను. కాబట్టి ఈ అబ్బాయికి ఏం పేరు ఇప్పుడు పుట్టినాక? ఇస్సాకు, నవ్వు అని పేరు. నిశ్చయముగా యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు కనుక మనము మన నాలుక ఉత్సాహగానము, మన నోటి నిండా ఏముంది? ఎక్కడుంది ఆ వాక్యం? ఇంకేముంటుంది బైబిల్లో కాక? 126వ కీర్తన 1-2 వచనాల్లో. సరేలేండి, తర్వాత చూడండి. ఇప్పుడు ఆ 17వ వచనంలో తర్వాత మాటకు మనం వద్దాం. 17వ వచనం, ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం. 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకున్నాడు. అబ్రాహాం అనుకున్నాడు, కానీ దేవుడు ఏమన్నా ప్రశ్నించాడు, ఎందుకు నువ్వు అట్లా అనుకుంటున్నావని ఏమన్నా అన్నాడా? చెప్పండి, అన్నాడా? అయితే ఇంకో మనిషి అనుకుంటప్పుడు అన్నాడు. ఎవరు ఇంకో మనిషి? మరి అబ్రాహాం అనుకుంటేనేమో ఈయన అడగలే. సరే, ఆమె నవ్వింది కాబట్టి వినపడింది, ఈయన మనసులో అనుకున్నాడు కాబట్టి దేవునికి అర్థం కాలేదా? మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఏమని రాయబడింది చెప్పండి? వారు ఆలోచించుకొనుచుండగా ఆయన వారి ఆలోచనలను ఎరిగాడు. కాబట్టి అబ్రహాం మనసులో అనుకున్నప్పుడు దేవునికి తెలుసు. కానీ వై గాడ్ డిడ్ నాట్ క్వశ్చన్ అబ్రహాం? దేవుడు అబ్రహాం ఎందుకు ప్రశ్న? రై ఓ ఓ దేవుడు అబ్రహాం ఎందుకు ప్రశ్నించలేదు? సరే, ఈ మాట అబ్రహాం అనుకుంటుంటే మీరు చెప్పాలి, ఏం కనపడుతుంది అబ్రహాంలో? ఏంటి తెలుసు నాకు అంటారు, అందుకే అడిగింది కూడా, ఊరికనే కాదు. అవిశ్వాసం కనపడుతుంది. అవిశ్వాసం కనపడితే అడిగిండేవాడుగా దేవుడు అబ్రహామును. కాబట్టి ఈ సందర్భంగా రోమపత్రిక 4వ అధ్యాయంలో ఒక వాక్యం నేను మీకు జ్ఞాపం చేస్తాను, అప్పుడు మీరు చెప్పండి అవిశ్వాసమో విశ్వాసమో. రోమపత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం రోమిలు రాసిన పత్రిక 18వ వచనం చదవండి. చెప్పండి ఇప్పుడు, విశ్వాసమా అవిశ్వాసమా? మరి ఇందాక నువ్వు అవిశ్వాసం అని చెబుతారే. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా అతను నిరీక్షణకు ఏం చేశాడట? ఇప్పుడు కింద వచ్చిన ఇంకా తేటగా ఉంది 19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, అబ్రహాం స్టాగెడ్ నాట్ ఇన్ ఫెయిత్. అబ్రహాం విశ్వాసం ఉంది ఏం కాలేదంటండి? బలహీనుడు కాలే. కాబట్టి పొరపడకండి. ఆ మాట చదవగానే ఎంత అవిశ్వాసి, దేవుడు ఇస్తానంటే నమ్మలేకపోతున్నాడే, కాబట్టి నేను 100 ఏళ్ళ వాడిని 99, సారా ఇలాంటిది కంటామా? అది అవిశ్వాసం కాదండి. అయితే అబ్రహాము ఏం చేశాడంట? మా పరిస్థితి ఇలాగుంది, ఆయన దేవుడు ఏం చేయబోతున్నాడు? ఈ కార్యమును ఆయన చేయబోతూ ఉన్నాడు అని అబ్రహాము నమ్మటాన్ని మనకు చూపిస్తుంది. అంటే ఇక్కడ అబ్రహాము దేవుని మహత్తైన శక్తిని గూర్చి సంశయించడం కాదు, కానీ దాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. నేను బలహీనుడును, నా భార్య బలహీనురాలు, మా విషయం దేవుడి మాట చెప్పాడు కాబట్టి నెరవేర్చండి. మాకు తెలుసు వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్, దేవునికి శక్తి ఏంటో మేము ఎరుగుదాం. కాబట్టి దానిని జ్ఞాపం చేసుకుంటున్నాడు. దాన్ని జ్ఞాపం చేసుకుంటూ
వాళ్ళు ఏమనుకుంటున్నారట, నేను కంటానా. అందుకే నేను ఒక వాక్యం చూపిస్తాను ఇక మీకు. ఇప్పుడు మీకు తేటతెల్లమవుతుంది. 2 కొరింథీ 12వ అధ్యాయం 9-10 వచనాలలో, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతును, ఏలైనగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తం నేను నా బలహీనత ఏందే చెప్పరే, నేను నా బలహీనత ఏందే సంతోషించు. ఇది కనపడుతుంది ఇక్కడ ఆ మాటల్లో అబ్రాహాములో. కాబట్టి అవిశ్వాసం అనుకోకండి. 17వ అధ్యాయం 17వ వచనంలో, 100 ఏళ్ళ వాని సంతానం కలుగునా, 90 ఏళ్ళ శారా కనునా అని అంటే, నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు కనరని, మేము బలహీనమే, బట్ వీ రిజాయిస్ ఇన్ అవర్ వీక్నెసెస్ బికాస్ వీ హోప్ ఇన్ దిస్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. కాబట్టే ప్రభు బిడ్డలారా, ఎన్నో పర్యాయాలు మన జీవితంలో సంశయములకు సందేహాలకు తావిస్తుంటాం. కానీ వాస్తవానికి మన వైపు మనం చూసుకున్నప్పుడు నిశ్చయంగా అవి మనకు కలుగుతాయి. కానీ నీ వైపు నువ్వు చూసుకోకు. నీతో నిబంధన చేసిన దేవుని వైపు చూడు. నీతో మాట్లాడిన దేవుని బలమును చూడు. నీ బలహీనతలో నీ మీద నిలిచి ఉండ అనుగ్రహించమన్న శక్తిని చూడు నీ జీవితంలో. తద్వారానే నీవు బలం పొందుతావు. 100 ఏళ్ళ వాడిని నేను కంటానా, నా భార్య కలగలుగుతుందా అని అంటూనే ఏమంటున్నాడు అబ్రాహామునే నేను చెప్పాను. 2 కొరింథీ 12:9-10 ప్రకారం ఆయన తన బలహీనతను ఏం చేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. తద్వారా ఏమైంది, క్రీస్తు శక్తి తన మీద నిలిచింది. కాబట్టి నేను సమస్తమును చేయగలని పౌలు చెప్పాడు. అబ్రాహాము తర్వాత రోమా 4వ అధ్యాయంలో, వారు మృతతుల్యులుగా ఉండి కూడా వారు ఏం చేశారంటే చెప్పండి, బలం పొందారు. కాబట్టి అదే దేవుడి నాడు మన దేవుడు మన జీవితంలో ఎరిగిన వారమై ఏమాత్రం సంశయించక, నీ వైపు నువ్వు చూసుకోక, ఆ దేవుని వైపు చూస్తూ నీ జీవితంలో ముందుకు సాగిపో. చివరిగా 17వ అధ్యాయం 2 దయచేసి 18వ వచనం. ఒకవేళ ఈ అధ్యాయానికి మళ్ళీ మనం రాబోము. ఆ మాట చదువుకొని ప్రార్థనలో ప్రవేశిద్దాం. 2వ ఆదికాండం 17వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అబ్రాహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా. చాలంతే. అబ్రాహాము యొక్క ప్రార్థన ఇక్కడ మనం చూస్తాం. అబ్రాహాము 17వ అధ్యాయంలో ఎక్కడున్నాడు తెలుసును చెప్పండి. మీరు వర్తమానం గుర్తుగానే పెట్టుకోండి, బాగానే చెబుతారు. ఎక్కడున్నాడు అబ్రాహాము? ఏమో అరణ్యమా? అబ్రాహాము ఎక్కడున్నాడు? 17వ అధ్యాయం ప్రారంభంలో, నా సన్నిధిని నడుచుచు, వాక్ బిఫోర్ మీ. అబ్రాహాం వాజ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత 17వ అధ్యాయం 18వ వచనంలో అబ్రాహాం ఏమని ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా ఇష్మాయేలును నీ సన్నిధిని బ్రతకని, నన్ను నీ సన్నిధిని ఉండమన్నావు కదా, ఉన్నాను కదా. అయితే నేనే కాదు, నా సంతానం కూడా ఎక్కడ ఉండాలట, నీ సన్నిధిని ఉండాలి. ఇష్మాయేలు కూడా నీ సన్నిధిని బ్రతికి. ఈరోజు ఒక వ్యక్తి తన జీవితంలో తన కొరకు, ఒక కుటుంబం భార్యాభర్తలు తమ జీవితంలో తమ కొరకు, భార్యాభర్తలు తల్లిదండ్రులుగా తమ పిల్లల కొరకు చేసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన ప్రార్థన ఇక్కడ మనం చూస్తాం. ఏమిటి ఆ ప్రార్థన? లెట్ ఇష్మాయిల్ ఆల్సో బీ ఇన్ దై ప్రజెన్స్ బిఫోర్ ది లార్డ్. ఇష్మాయిల్ కూడా నీ ఎదుట ఉండని ప్రభువా, నీ సన్నిధిని బ్రతకని ప్రభువా. మహారాజుని దావీదు కూడా ఏం ప్రార్థన చేశాడో మీరు చెప్పండి, ఇప్పుడు చూద్దాం. యెహోవా నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని, నా తర్వాత నా కొడుకు సింహాసనం మీద కూర్చోవాలా, వాడి తర్వాత వాడు కూర్చోవాలి, వాడి తర్వాత వాడు కూర్చోవాలని అడగలే. ఏమడిగాడు? లెట్ మై సీడ్, నా సంతతి నీ సన్నిధానం నోటి ప్రభా. రక్షించబడిన దేవుని బిడ్డలారా, నీవున్నావు దేవుని స్తోత్రం, దేవుని సన్నిధిలో మంచి సంతోషం. వాట్ అబౌట్ యువర్ సీడ్? నీ సంతానం సంగతి ఏంటి? వేర్ ఆర్ దే? ఎక్కడున్నారు వారు? వేర్ ఆర్ దే రోమింగ్
ఎక్కడ వారు తిరుగుతున్నారు? వారు కూడా ఉన్నారా నీ ప్రక్కన? నీవున్న దేవుడి సన్నిధిని వారు కూడా ఉన్నారా? ఈ బర్డన్, ఈ ప్రార్థన భారం జీవితంలో ఉందా? ఎరుగుదువా ఇది గొప్ప ఆధిక్యత అని నీ విషయంలో, నీ సంతాన విషయంలో నేడైనా గుర్తించి ఆ ప్రకారం అబ్రహాముకు వలె ప్రార్థించు. అబ్రహాముకు వలె సన్నిధి నడుద్దాం. రెండవది, అబ్రహాముకు వలె మన సంతానం కూడా ఆయన సన్నిధి నుండి అపేక్షిద్దాం. అంతేకాదు కనపడదాం. అబ్రహాము తన కుటుంబం వలె, దావీదు తన కుటుంబం వలె మనం కూడా దేవుని సన్నిధానంలో, అప్పుడే మన జీవితంలో నిత్యాన్ని మేలు పొందాం. మనమే కాదు, మన తర్వాత మన సంతతి. నిశ్చయంగా నిబంధన చేసిన దేవుడు నమ్మతైన వాడు. ఆయన తన నిబంధన నెరవేర్చాలి అని అంటే మన జీవితాల్లో, మన తర్వాత మన సంతతి విషయంలో దాన్ని నెరవేర్చాలంటే ఇది ప్రాముఖ్యమైన విషయం అండి. ఆ ఒక్క మాట చెప్తున్నాను, ఇది ప్రాముఖ్యమైన మాట. కాబట్టి మీరు తర్వాత ఆలోచించండి. ఆదికాండం 17వ అధ్యాయంలో ఈ మాట చెప్పాం కదా, నిత్యమైన నిబంధనని నీ తరపును నీ తర్వాత నీ సంతానమును. అయితే 18వ అధ్యాయం దేవుడు ఒక మాట్లాడు అబ్రహాముతో. అలా అబ్రహాము రుజువు చేసుకున్నాడు తాను. ఏమి చేశాడో, ఏమన్నాడు దేవుడు అబ్రహాముతో? అబ్రహమా, నీ తర్వాత నీ సంతానమును కూడా ఇలా కలగాలి అని అంటే నీవేం చేయాలా? నీవు నీ సంతానము ఈ సంగతి గురించి ఆజ్ఞాపించాలి. అప్పుడు అబ్రహాము గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నేను ఎరుగుదును, అబ్రహాము తన తర్వాత తన సంతతి వారు ఇలాగూ నడవాలని ఆజ్ఞాపించండి, నేను ఎరుగుదునన్నాడు. 18వ అధ్యాయం ఆదికాండంలో చూస్తాం. తల్లిదండ్రులారా, మన తర్వాత మన సంతానాన్ని కలగాలి. ఏం కలిగింది మన సంతానానికి? నీకు కలిగిన రక్షణ కలిగిందా? నీవు నడిచిన అడుగుజాడలు నడుచున్నారా? నీవు పొందిన వాగ్దానాలు వారివా? నీకు వాగ్దానం చేసి అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని నీవు అనుభవిస్తున్నావు, కానీ నీ సంతానం అనుభవించి ఆనందిస్తున్నారా? ఎక్కడ వారు? కనుక దేవుడు అబ్రహాంతో చెప్పిన మాట, అబ్రహాం ఆ ప్రకారం చేశాడు. కాబట్టి నేను అబ్రహాము తన సంతానానికి ఆజ్ఞాపించాడు, నేను అబ్రహాముని ఎరుగుదును. కాబట్టి నా నిబంధన అబ్రహాముతో నిత్యమైన నిబంధనగా చేయబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువులో మనం పాలు పొందబోతుంటుండగా మనల్ని మనం పరీక్షించుకొని, మన జీవితాలు సరి చేసుకొని, ప్రభువుకు మనం సమర్పించుకొని యోగ్యంగా ప్రభు యొక్క బల్ల మనం పాలు పొందాం. మోకాళ్ళ మీదికి రండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి. మన జీవితంలో సరి చేసుకొని ప్రభు సమర్పించుకొని యోగ్యంగా బల్లో పాలు పొందాం. చూడు, అబ్రహాము నేను ఎరుగుదును అని సెలవిచ్చిన ఆ దేవుడు ఏమని ఎరిగాడు? అబ్రహాముని గురించి తన తర్వాత తన సంతతి వారికి కలిగినట్లుగా వారు ఆ మార్గంలో నడుచుకుంటూ అబ్రహాము వారికి ఆజ్ఞాపించి ఉన్నాడని నేను ఎరుగుదును. అబ్రహాము తన సంతతి మీద ఈ కమాండ్ కలిగి ఉన్నాడు. హీ హ్యాడ్ దిస్ కమాండ్ ఓవర్ హిస్ సీడ్. అయితే ఎంతోమంది యవ్వనస్తులు వారి జీవితాలలో తల్లిదండ్రుల ఆధీనంలో లేరు, తల్లిదండ్రుల ఆజ్ఞల కింద లేరు, తల్లిదండ్రుల శాసనాల కింద లేరు. పిల్లలారా, ఒకవేళ మీ జీవితాల్లో అలాగుంటే, మీ తల్లిదండ్రులు ఏమైతే అనుభవించారో, ఏం ఆనందించారో, ఏ దేవుని వాగ్దానములు స్వాస్థ్యం అనుభవించినారో, ఈ లోకంలో ధన్యులుగా జీవించారో, జీవించుచూ ఉన్నారో, అది నీ జీవితంలో ఏమాత్రం నువ్వు పొందలేవు.
వారు బ్రతికి ఉన్నా వారు చనిపోయినా నిశ్చయముగా నీ జీవితంలో నీవు ఆ తల్లిదండ్రుల ఆజ్ఞలు, కట్టడలు, మార్గములు, విధి విధానాల ఆధీనంలో ఉన్నావా? అలాగూ బ్రతుకుచున్నావా? అలాగూ జీవించుచూ ఉన్నావా? వారిని పోలి నడుచుకొనుచున్నావా? వారు విడిచిన అడుగుజాడలో నువ్వు సాగుతున్నావా? లేకపోతే ఆ స్వాస్థ్యం నీవెలాగ అనిపిస్తావు? ఆ నిబంధనలు నీవెలాగ పొందుతావు? ఆ వాగ్దానాలు నీవెలాగ స్వతంత్రించుకుంటావు? ఆ దేవుని నీలా రుచించగలుగుతావు? రెండవ తల్లిదండ్రులారా, ఏమిటి నీ కుటుంబం మీద నీ కమాండ్? నీ అధికారం ఏమిటి? నీ బాధ్యత ఏమిటి? ఎక్కడ సంతతి? అదిగో అబ్రహామును గురించిన సాక్ష్యం మనల్ని గురించి ఇవ్వగలడా? నేను అబ్రహామును ఎరుగుదును, నేను సెలవిచ్చింది తన తర్వాత తన సంతతి కలిగినట్లుగా వారు ఆయన మార్గాల్లో నడుచుకున్నాడు. అబ్రహాము తన సంతానికి ఆజ్ఞాపించున్నాడు, నేను ఎరుగుదును. నిన్ను ఎరుగునా? ఎరక్కపోతే నువ్వు తప్పిపోయినావు. నేను కాదు, నా పిల్లలని చెప్పకు. నువ్వు తప్పిపోయినావు కాబట్టి నీ పిల్లలు తప్పిపోయినారు. ఇప్పటికైనా జాగ్రత్త పడు, సరి చేసుకో, కృపవేడు ప్రభును. నిశ్చయంగా ప్రభు నీకు కురిపిస్తాడు. తిప్పు వాళ్ళను, శిక్షను దండం ఉపయోగించు. అదే సమయంలో ప్రేమను ధ్వజంగా ఎత్తు వారి మీద. నీ కన్సర్న్ ఏంటో వారి విషయమే చూడు, చెప్పు. వారి శరీరము, విద్య సంబంధమైన అవసరాలు గుచ్చే కాదు, నిత్య విలువలతో కూడా వారి ఆత్మల విషయమేనా నీ శ్రద్ధ, కన్సర్న్ ఏంటో వారు చూపించు. అదిగో చూడు అబ్రహాంలో, యెహోవా ఇష్మాయిలు నీ సన్నిధిని బ్రతికినయ్యా, నీ ఎదుట వాడు బ్రతికిని అయ్యా. అది ఎంత గొప్ప దీవెన. దావీదు అన్నాడు, నీ సన్నిధిని సంతోషం, నీ సన్నిధిని జీవ మార్గం, నీ సన్నిధిని కుడిచేది నిత్య సుఖాలు ఉన్నాయి. అంతకంటే ధన్యత ఇంకేముంది ప్రియుడా? నీవు నడుచు అబ్రహాము గోలే దేవుని సన్నిధిని ఉండు. నీ కుటుంబం, నీ సంతతి అలాగున్నాడు. అబ్రహాము తన బలహీనతను సంతోషించాడు. కాబట్టి నువ్వేదో బలవంతుడు అనుకోకు. దేవుడు చెప్పాడు నా ద్వారా నెరవేరుస్తాడులే నువ్వు అనుకోకు. మోషే ఎలాగనుకొని పొరపడి నష్టపడ్డాడు. కనుక నేను అబ్రహాము తన బలహీనత గుర్తించాడు. నేను 100 ఏళ్ళ వాడిని, సారా ఇలాగూ మేము కంటామా? తమ బలహీనతని అతిశయించి ఆనందించిన వారు. అప్పుడే క్రీస్తు శక్తి నీ మీద నిలబడుతుంది. అర్థం చేసుకో సోదరుడా, సోదరి. నీ స్వయం, నీ జ్ఞానం, నీ తెలివితేటలు, నీ ధనం, నీ సంపాదన, లేకపోతే మనకున్నటువంటి ఇతరమైన వనరులు, వీటిని బట్టి చాలాసార్లు మన జీవితంలో అతిశయిస్తాం. అది మన జీవిత పతనానికి, నష్టానికి కారణమవుతుంది. ప్రభు దాని నుంచి తప్పించునుగాక. అతిశయించు వాడెవడైనా ప్రభు నుండి అతిశయించాలనుకో. ఏ శరీరయు దేవుని అతిశయించకూడదు, శరీరం అతిశయించకూడదు దేవుని ముందు. కనుకనే అబ్రహాము అతిశయించాడు. 100 ఏళ్ళ వాడిని, బలహీనుడు. చాలా ఇన్నేళ్ళ బలహీనరాలు, మృతతుల్యుల మేము. అయినా సరే మేము కంటాం. కారణం ఏంటి? క్రీస్తు శక్తి మా మీద ఉంది. కాబట్టి నవ్వడం, దేవుని కార్యాలయంలో ఆనందించి సంతోషించడం. చూడు యెహోవా, నీవు నీ కార్యం చేత నన్ను సంతోషపరిచున్నా. దేవుని కార్యాలు నిశ్చయంగా నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని ఇస్తాయి. కాబట్టి లోకము దాని సుఖభోగములందు నిజమైన సంతోషం, సుఖం లేదు సోదరుడా, సోదరి. ప్రభు నీ జీవితంలో నీ ద్వారా చేసే తన కార్యములందే నీవు నిత్యంగా నవ్వగలవు. అవును, యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసినాడు కనుక మనం ఉత్సహించి సంతోషించదాం.
ఇది నీ సంతోషంగా ఉండును గాక. అబ్రాహాము సాగిలు పడ్డాడు. దేవుడు ఇంకెన్నో ఎక్కువైన వాగ్దానాలు, నిబంధనలు అబ్రాహాముతో చేసేటప్పటికీ దట్ మేడ్ అబ్రహాం టు లోయర్ హిమ్సెల్ఫ్. దేవుని అబ్రాహాము తను తగ్గించుకున్నట్లుగా చేసింది. నమ్మదైన దేవుడు మన జీవితాల్లో అల్పులం స్వల్పులం ఎన్నిక లేని వారమే. ఆయన మనలో వచ్చాయని ఉద్దేశించే సంగతులు మన జీవితాల్లో మనకు తెలియపరచబడుతుంటే దావీదుకు తన సంతానం గురించి చెప్పగా ఆశ్చర్యమైపోయి కూర్చుని అన్నాడు, నా కొరకు నువ్వు చేసినవే ఎక్కువ అనుకుంటే నా తర్వాత నా సంతానాన్ని గురించి నువ్వు చెప్పావా నాయనా? ఇంత హెచ్చుగా చేటుకు నేనేమాత్రం, నా కుటుంబం ఏమాత్రం. ఓ వాట్ ఏ హ్యూమిలిటీ, వాట్ ఏ హంబుల్నెస్ ఇన్ స్పిరిట్, మీక్నెస్, లోలీనెస్ ఇన్ ఈ స్పిరిట్. ఎంత దీనుడు, తగ్గించుకొని తక్కువడైనాడు. అదే దేవుడు మన జీవితాల్లో కావాలని కోరుతున్నాను. అందరూ మౌనంగా ప్రార్థనలో ఉండండి. ఈ సంగతులు